అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. అనుకూలమైన సమయానికి అనుకూలమైన పనులను సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. మీకు సహాయ సహకారాలు చేసేటువంటి వారిలో సోదరులు అలాగే స్నేహితులు ఉంటారు. వ్యాపారస్తులైనటువంటి స్నేహితుల యొక్క సహాయ సహకారాలను కూడా మీరు ఎక్కువ పొందుతారు. తద్వారా భవిష్యత్తులో లాభప్రదమైనటువంటి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడే తీరులో ఉండేటువంటి ఏ ఆకర్షణ అయితే ఉందో దాన్ని వినియోగించుకుంటూ ఇతరుల సహకారాలను తీసుకున్నట్లయితే ఎక్కువ మంది యొక్క ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. వారి యొక్క కృషి యొక్క ఫలితాలను కూడా మీరే పొందుతారన్నమాట. తద్వారా మీరు లాభప్రదంగా సమయాన్ని గడపగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కానీ అవి కూడా సద్వినియోగమే అవుతాయి, వ్యర్థం కావు. ఆ కారణంగా ధనము అనుకోని ఖర్చుల కోసం అవసరమవుతుంది కాబట్టి 4-5 మార్గాలలో సమకూర్చి పెట్టుకోవడం మంచిది. ఆ సమకూర్చి అంటే అవకాశాలను మాత్రమే సమకూర్చుకోవాలి తప్ప ధనాన్ని తీసేసుకోకూడదు. ఆ స్నేహితులకు చెప్పి అట్టేపెట్టాలి అవసరమైతే అడుగుతానని. అలా కాని పక్షంలో వచ్చిన డబ్బు కూడా వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. మీ స్వభావంలోనే మీరు ఇతరులకు ఉపకరించినంతగా మీ స్వప్రయోజనాలను కొంత అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. అయితే ప్రయోజనాలను అశ్రద్ధ చేసినందువలన పెద్దగా నష్టం లేదు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకుండా ఉండాలి. దానికి తగినట్లుగా ఉదయం 9 లోపల ఆహారాన్ని తీసుకోవడానికి, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేటువంటిదిగా ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యాలను సాధించడం విషయంలో మీ మాట విలువ బాగా ఉపకరిస్తుంది. రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఆ అందినటువంటి సొమ్ము వ్యర్థం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రావలసిన బాకీలు త్వరితంగానే వసూలవుతాయి. వసూలైన డబ్బు వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్చనాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది.